పౌలా అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. పౌలా ఒక మెడికల్ స్టూడెంటు. ఆమె ఒక కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆమె దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంటుంది. అందువల్ల ఆమె ప్రొఫెసర్ ఆమెని అభినందిస్తాడు. అప్పుడే పౌలా హైడెల్బర్గ్ యూనివర్సిటీలో ఇంటర్న్‌షిప్ కోరుకుంటుందని తెలుస్తుంది. తర్వాత ఆమె హాస్పిటల్‌లో ఉన్న తన గ్రాండ్ ఫాదర్‌ని కలవడానికి వెళ్తుంది. ఆయన కూడా ఇంతకు ముందు హైడెల్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే పౌలా తన గ్రాండ్ ఫాదర్ కండిషన్ చూసి యూనివర్సిటీకి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. అందువల్ల ఆమె గ్రాండ్ ఫాదర్ ఆమెకి నచ్చజెప్తాడు. "నువ్వు అక్కడికి వెళితే నేను చాలా సంతోషిస్తాను. అదే నువ్వు ఇక్కడ ఉంటే కేవలం ఒక సర్జన్‌గానే ఉండిపోతావు. నీ టాలెంట్ అంతా వృధా అయిపోతుంది" అంటాడు. ఇంకోవైపు ఒక ఆపరేషన్ థియేటర్‌ని చూపిస్తారు. అక్కడ ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో అతనికి స్పృహ వస్తుంది. అతను లేవలేని కండిషన్‌లో ఉంటాడు. అయితే ఏదోలా లేచి తన పరిస్థితి చూసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా తన శరీరాన్ని చూసుకోగానే చాలా భయపడిపోతాడు. ఎందుకంటే అతని శరీర భాగాలు వేరు చేసుంటారు. మరోవైపు పౌలా హైడెల్బర్గ్ యూనివర్సిటీకి బయలుదేరి ఉంటుంది. ట్రైన్‌లో ఆమెకి తన కాలేజీ ఫ్రెండ్ గ్రేటన్ కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ట్రైన్‌లో డేవిడ్ అనే అబ్బాయికి హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు పౌలా అతనికి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి బ్రతికిస్తుంది. తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి పౌలా గ్రేటన్‌తో కలిసి ఒక రూమ్ తీసుకుంటుంది. పైగా వాళ్ళిద్దరూ ఒకే ఊరి వాళ్ళు. తర్వాత వాళ్ళని మార్చురీకి పిలుస్తారు. అయితే అక్కడికి వెళ్ళేసరికి ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడు అక్కడున్న ఒక శవం కదులుతూ ఉంటుంది. అది చూసి భయపడి ఆ మిగతా ఇద్దరు స్టూడెంట్స్ పౌలాని ఒంటరిగా అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అయితే ఆమె ఆ బాడీని చెక్ చేయడానికి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే అది బాడీ కాదు మనిషని ఆమె అనుకుంటుంది. అయితే ఆ డెడ్ బాడీ మీద ఉన్న క్లాత్ తొలగించి చూస్తే ఆ డెడ్ బాడీకి తల ఉండదు. అది చూసి ఆమె ఇంకా ఎక్కువగా భయపడుతుంది. కానీ ఆమెకి ఆలోచన కూడా ఎక్కువే. ఏదైనా డెడ్ బాడీని దాని నర్వస్ సిస్టమ్‌లో ఎలక్ట్రానిక్ ఇంపల్ అటాక్ చేసినప్పుడే ఆ బాడీ కదులుతుంది. కాబట్టి ఆమె ఆ డెడ్ బాడీని చెక్ చేస్తుంది. అప్పుడు ఆ డెడ్ బాడీకి తగిలించిన వైర్ ఒకటి ఆమెకి కనిపిస్తుంది. ఆ వైర్ చూసిన తర్వాత పక్కకు తిరిగితే స్టూడెంట్స్ వాళ్ళని భయపెట్టడానికి అలా చేశారని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరిని పార్టీకి పిలుస్తారు. అప్పుడే డేవిడ్ వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. ఆ సమయంలో ఎవరో అతని వెనుక వైపు నుంచి వచ్చి అతనికి మత్తు మందిస్తారు. తర్వాత అతన్ని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్తారు. డేవిడ్‌కి స్పృహ రాగానే ఇంతకుముందు చనిపోయిన వ్యక్తిలాగానే అతను కూడా అదే ఆపరేషన్ బెడ్ మీద ఉంటాడు. అక్కడ అతనికి ఇద్దరు డాక్టర్లు కూడా కనిపిస్తారు. వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళే అతన్ని కిడ్నాప్ చేశారని అర్థం చేసుకుంటాడు. వెంటనే తన టేబుల్ పక్కనే ఉన్న ఒక కత్తిని తీసుకుని దాచుకుంటాడు. తర్వాత ఆ ఇద్దరు డాక్టర్‌లో ఒక డాక్టర్ ఇంజెక్షన్ చేయడానికి దగ్గరకు వచ్చినప్పుడు డేవిడ్ తన దగ్గర ఉన్న కత్తితో ఆ డాక్టర్ మీద అటాక్ చేస్తాడు. అయితే ఇంకో డాక్టర్ ఆపరేషన్ బ్లేడ్‌తో డేవిడ్ మీద దాడి చేసి చంపేస్తాడు. తర్వాత ప్రొఫెసర్ గ్రోంబెక్ స్టూడెంట్స్ అందరితో ఇక్కడ మేము స్టూడెంట్స్ అందరికీ మానవ శరీరం గురించి క్లియర్‌గా వివరిస్తాం. ఎలా చేయాలో నేర్చుకుంటే మీరు మంచి ఫిజిషియన్ అవుతారు అని చెప్తాడు. తర్వాత ల్యాబ్‌లో పెట్టిన కొన్ని నిజమైన మానవ శరీరాలను చూపిస్తాడు. అవి చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. అక్కడ ఉన్న శరీరాలన్నీ కూడా ఒరిజినలే. ఇక్కడ మనకి మూవీ స్టార్టింగ్‌లో కనిపించిన వ్యక్తి శరీరం కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి అతని ఆపరేషన్ కూడా హైడెల్బర్గ్ యూనివర్సిటీలోనే జరిగిందని తెలుస్తుంది. తర్వాత స్టూడెంట్స్ అందరినీ బెడ్ మీద పరిశోధన చేయడానికి పిలుస్తారు. అప్పుడు పౌలాకి అక్కడ డేవిడ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అతన్ని చూసి ఆమె చాలా భయపడుతుంది. ప్రొఫెసర్ పౌలాకి డేవిడ్ బాడీలో నుంచి గుండెని బయటికి తీయమని చెప్తాడు. అప్పుడు ఆమె చూపు డేవిడ్ బాడీ మీద ఉన్న గాయాల మీద పడుతుంది. ప్రొఫెసర్ కూడా ఆ గాయాలు చూస్తాడు. అయితే ఆ డేవిడ్ బాడీ గురించి ప్రొఫెసర్ అబద్ధం చెప్తాడు. పౌలాకి అది నమ్మకం కలగదు. ఎందుకంటే డేవిడ్ కండిషన్ అంత త్వరగా చనిపోయేంత బ్యాడ్‌గా లేదు. పైగా అతని రక్తం గడ్డకట్టింది. కాబట్టి ఆమె డేవిడ్ బ్లడ్ సేకరిస్తుంది. తర్వాత తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఆ బ్లడ్ శాంపిల్స్‌ని చెక్ చేయమని చెప్తుంది. అయితే అతను డెడ్ బాడీ టిష్యూస్ కూడా అడుగుతాడు. అప్పుడు ఆ డెడ్ బాడీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని. అందుకోసం ఆమె రాత్రి మార్చురీలోకి వెళ్తుంది. ఎవరూ లేకపోయినా కూడా ఒంటరిగానే వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసి శాంపిల్స్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆమెకి అతని కాళ్ళ మీద ట్రిపుల్ ఏ అని కనిపిస్తుంది. అది చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయేలోగా ఆ మార్చురీ గార్డ్ వస్తాడు. అతన్ని చూసి ఆమె ఇంకా భయపడుతుంది. గార్డు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే, నేను ప్రొఫెసర్‌ని అడిగి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జరిగిందంతా ఆమె తన ఫ్రెండ్‌కి చెప్తూ ఉంటుంది. అయితే అతను ఆమె మాటల మీద ఏమాత్రం ధ్యాస పెట్టడు. తర్వాత రోజు పౌలా యూనివర్సిటీలో ట్రిపుల్ ఏ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
అప్పుడు ఆమెకి యాంటీ హిపోక్రటిస్ సొసైటీ గురించి తెలుస్తుంది. ఈ సొసైటీ ద్వారా కొంతమంది వ్యాధి సోకిన వ్యక్తులను సేకరించి వాళ్ళని చంపేసి వాళ్ళ ద్వారా ఆ వ్యాధికి మందు కనుక్కునేవాళ్ళు. ఇదంతా కూడా హైడెన్బర్గ్ యూనివర్సిటీలోనే జరుగుతూ వస్తుంది. ఇదిలా ఉంటే డేవిడ్ మీద ఆ ప్రయోగం చేయడం చట్టరీత్యా నేరం. ఎందుకంటే అతను ఆరోగ్యరీత్యా బాగానే ఉన్నాడు. ఇదంతా విని ఆమె ఫ్రెండు ఆశ్చర్యపోతుంది. ఆమె ఏదో మాట్లాడుతూ ఉండగా ఫౌలాకి కాల్ వస్తుంది. ఆమె ఫ్రెండు శాంపిల్స్ చెక్ చేసి డేవిడ్ శరీరంలో రొమైడల్ అనే కెమికల్ ఇంజెక్ట్ చేశారని, అది శరీరంలోకి వెళ్తే రక్తంలో సెల్స్ అన్ని పూర్తిగా స్తంభించి బాడీ నిర్జీవంగా మారిపోతుందని చెప్తాడు. తర్వాత ఆమె ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి డేవిడ్ శరీరంలోకి ప్రొమైడల్ ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేశారని చెప్తుంది. ఆ మాట విని ప్రొఫెసర్కి చాలా కోపం వస్తుంది. ఆమెతో, నేను ముందే చెప్పాను, డేవిడ్ గురించి నువ్వు అస్సలు మాట్లాడుకో, నువ్వు నీ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టు అంటాడు. అతను మాటలు విన్న వెంటనే ఆమెకి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఆమె రూమ్కి వెళ్ళగానే ఆమె బెడ్ మీద రక్తం కనిపిస్తుంది. అది చూసి ఆమె చాలా భయపడిపోతుంది. తర్వాత ఆమె బెడ్ కింద చెక్ చేస్తుంది. అక్కడ ఆమెకి ఒక క్యాండిల్ కనిపిస్తుంది. అప్పుడు ఆమె సొసైటీ బుక్ చెక్ చేస్తుంది. అందులో ఎవరైనా శిక్షించడానికి ముందు ఈ విధంగా భయపడతారు. అలాగే వాళ్ళ మొహం మీద 3 ఘాట్లు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే తప్పు ఒప్పుకుంటారో అప్పుడు వాళ్ళ శరీరాన్ని 3 భాగాలుగా ముక్కలు చేస్తారు. అదే సమయంలో అక్కడ ఎవరో ఉన్నట్లు పౌలాకి అనిపిస్తుంది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా అతని మీద అటాక్ చేస్తుంది. అతన్ని చూసిన తర్వాత ఆమెకు అర్థమైపోతుంది అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఆమె స్నేహితురాలు గ్రేటన్ బాయ్ ఫ్రెండ్ హెన్ను. అతను గ్రేటన్తో మాట్లాడడానికి అక్కడికి వచ్చాడు. ఎందుకంటే గ్రేటన్ హెన్నిని వదిలేసి ఫెల్తో డేట్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు గ్రేటన్, ఫెల్ ఇద్దరు ఒకే చోట ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ సమయంలో మంచిగా రొమాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు హెన్ అక్కడికి వచ్చి వెనక నుంచి ఆమెకి ఇంజెక్షన్ చేస్తాడు. ఆమె అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె ముందుకు కదలలేకపోతుంది. హెన్ ఆమెని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తాడు. అక్కడ యాంటీ హిపోక్రటిక్ సొసైటీ గుర్తు కనిపిస్తుంది. దాన్ని బట్టి హెన్ కూడా ఆ సొసైటీకి చెందిన వాడే అని అర్థమవుతుంది. తర్వాత హెన్ అక్కడంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఎవరో వస్తున్న శబ్దం వినిపిస్తుంది. అప్పుడు అతను వెంటనే డోర్ లాక్ చేసి ఫెన్ ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసేసి బాక్స్లో పెట్టి మూసేస్తాడు. అక్కడికి వేరే వాళ్ళు వచ్చేసరికి హెన్ కూడా ఒక మూలన దాక్కుని ఉంటాడు. నిజానికి ఫిన్ శరీరం నుంచి తలను వేరు చేసి ఉంటాడు. ఎందుకంటే ఎవరు కూడా అతని డెడ్ బాడీని గుర్తుపట్టకూడదు అని. తర్వాత ఫౌలాకి ఫెన్ కనిపించడం లేదని తెలియగానే ఆమెకి అనుమానం కలుగుతుంది. అందువల్ల ఆమె మార్చురీలోకి వెళ్తుంది. అక్కడ ఆమెకి ఒక డైరీ దొరుకుతుంది. అందులో ఆ డెడ్ బాడీని మార్చురీకి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ పేరు నమోదు చేసి ఉంటారు. ఆమె ఆ డెడ్ బాడీ చెక్ చేసినప్పుడు అందులో హెన్ పేరు కనిపిస్తుంది. అంటే డేవిడ్ డెడ్ బాడీని తెచ్చింది హెన్ను పౌలా ఫ్రెండ్ చేతి వేలుని ఆమె ముందు పెట్టి, చూడు, నువ్వు ఇక మీదటైనా డేవిడ్ గురించి రీసెర్చ్ చేయడం ఆపేయి అంటాడు. ఆమెకి హెన్ పూర్తిగా పిచ్చివాడైపోయాడు అనిపిస్తుంది. అందుకే అతను సైకోలాగా ఎవరిదో వేలు చూపించి భయపడుతున్నారు అనుకుంటుంది. అందువల్ల ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా ఆమె మాట వినకుండా ఆమెని ఆట పట్టిస్తారు. అందువల్ల ఆమె ఇష్టం లేకపోయినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పౌలా ఇప్పుడు తన ఫ్రెండ్ గ్రేటర్ కోసం చెక్ చేయడానికి మార్చురీలోకి వెళ్తుంది. అక్కడ హెన్ ఉంటాడు. అతను పిచ్చివాడిలా ఒక కత్తితో డెడ్ బాడీస్ని పొడుస్తూ కనిపిస్తాడు. అది చూసి ఆమె భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తూ ఆమె హెన్ గ్రేటన్ డెడ్ బాడీని ఉంచిన ప్లేస్కి వెళ్తుంది. అక్కడ ఆమెకి ప్రొఫెసర్ కనిపిస్తాడు. అతన్ని చూసి పౌలా భయపడిపోతుంది. అతన్ని చంపేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు ప్రొఫెసర్ గ్రోంబేకు, మీ గ్రాండ్ ఫాదర్ ఇందులో సభ్యుడిగా ఉన్నాడు. మీ గ్రాండ్ ఫాదర్ ఒక క్యాంపులో అతను చేసిన ప్రయోగాల ఫలితమే డ్రగ్ డెవలప్ చేయడంలో ప్రసిద్ధి చెందిందని చెప్తాడు. వెంటనే ఆమె తన గ్రాండ్ ఫాదర్ని కలవడానికి వెళ్తుంది. అయితే అప్పటికే ఆమె గ్రాండ్ ఫాదర్ చనిపోయి ఉంటాడు. మరోవైపు హిపోక్రటిక్ సొసైటీని చూపిస్తారు. అక్కడ ఉన్న జడ్జు హెన్ మీద చాలా ఫైర్ అవుతాడు. నువ్వు రీసెర్చ్ కోసం నీ తోటి విద్యార్థులను చంపావు, అందువల్ల నిన్ను క్షమించడం కుదరదు అని చెప్తాడు. అప్పుడు హెన్ వాళ్ళ మీద తిరగబడి, మీరు దురాశతో డ్రగ్స్ని అమ్మాలి అనుకుంటున్నారు, అయినా కూడా మీరు నన్ను నిలదీస్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ రూల్స్ని బ్రేక్ చేసినందుకు శిక్ష ఏమిటో నాకు తెలుసు అని కత్తితో అందరి ముందు తన మొహం మీద 3 ఘాట్లు పెట్టుకుంటాడు. అయినా కూడా జడ్జి ప్రొఫెసర్తో, ఇతను తన తోటి విద్యార్థుల ప్రాణాలు తీసినందుకు ఇతని మీద పోలీస్ కంప్లైంట్ నమోదు చేయండి అని చెప్తాడు. హెన్ను తన మీద పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేయకూడదన్న ఉద్దేశంతో ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళి అతన్ని దారుణంగా చంపేస్తాడు.
తర్వాత పౌలాకి తన గ్రాండ్ ఫాదర్ నిజంగానే హిపోక్రటిక్ సొసైటీలో సభ్యుడిగా ఉన్నాడని తెలుస్తుంది. ఆ విషయం తెలిసి ఆమె చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆమె తన గ్రాండ్ ఫాదర్‌ని తన రోల్ మోడల్‌గా భావించేది. తర్వాత ఆమె యూనివర్సిటీకి తిరిగి వెళ్తుంది. అక్కడ ఆమెకి కాస్పర్ కనిపిస్తాడు. ఆమె అతనితో పాటు అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెకి సొసైటీ మెంబర్స్ డైరీ కనిపిస్తుంది. అది చూసి ఆమె చాలా కంగారు పడిపోతుంది. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అతని మీద అటాక్ చేస్తుంది. తర్వాత ఆమె ల్యాబ్‌కి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమెకి తన ఫ్రెండ్ బాడీ కనిపిస్తుంది. ఆమెని అలా చూసి పౌలా చాలా భయపడిపోతుంది. ఈలోగా హెన్ కూడా అక్కడికి వస్తాడు. అతనే గ్రేటర్‌ని అలా చేశాడు. అతను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ డెడ్ బాడీ పార్ట్స్ ఒక్కొక్కటిగా తీసి వాటి గురించి వివరిస్తూ ఉంటాడు. అప్పుడు అవకాశం చూసి ఆమె అతని మీద దాడి చేస్తుంది. అయితే హెన్ ఆమె మీద తిరిగి అటాక్ చేసి ఆమెని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. పౌలా కళ్ళు తెరిచేసరికి తను కూడా ఆపరేషన్ థియేటర్‌లో ఉంటుంది. కాస్పర్ ఆమె చేతికట్లు విప్పుతూ ఉంటాడు. అప్పుడు ఆమెకి తనకి కూడా ఆ ఇంజెక్షన్ చేశారని అర్థమవుతుంది. అందువల్ల యాంటీడోస్ పేరు చెప్పి దాన్ని తీసుకొచ్చి తనకి ఇంజెక్ట్ చేయమని అడుగుతుంది. అప్పుడు కాస్పర్, నేను డాక్టర్‌ని కాదు, కేవలం ఈ సొసైటీలో పని చేయడానికి వచ్చాను అని చెప్తాడు. ఆమె ఇంజెక్షన్ చేయమని అతన్ని బలవంతం పెడుతూ ఉంటుంది. అందువల్ల కాస్పర్ ఇంజెక్షన్ చేయడానికి సిద్ధపడతాడు. ఈలోగా హెన్ అతని ఫ్రెండ్ అక్కడికి వచ్చి కాస్పర్‌ని పట్టుకుని ఆపరేషన్ బెడ్ మీద కట్టేస్తారు. హెన్ కాస్పర్ బాడీని 2 భాగాలుగా విభజించి వేరు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు హెన్ ఫ్రెండ్ హెన్‌తో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పౌలా అక్కడ ఉన్న ఆ ఇంజెక్షన్ అతనికి వేస్తుంది. తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తుంది. హెన్ కూడా ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. అతను పౌలా మీద అటాక్ చేసేలోగా ఆమె చైర్‌తో అతని మీద దాడి చేసి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు హెన్ ఫ్రెండ్ యాంటీడోస్ వేసుకునేలోగా అతని ప్రాణం పోతుంది. మరోవైపు పౌలా ఏదోలాగా తప్పించుకుని ఒక ప్లేస్‌కి వెళ్ళి దాక్కుంటుంది. అయితే హిల్ అక్కడికి కూడా వచ్చేస్తాడు. ఒక సర్జరీ బ్లేడ్‌తో ఆమె మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ బ్లేడ్ ఆమె చేతిలో ఉన్న వైర్‌కి తగలడం వల్ల అందులో ఉన్న ఎలక్ట్రిక్ షాక్‌కి గురయ్యి అతను కింద పడిపోతాడు. పౌలా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ అతను లేచి ఆమెను పట్టుకుంటాడు. పౌలా అతని చేతిలో ఉన్న సర్జికల్ బ్లేడ్‌తోనే అతన్ని చంపేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో కాస్పర్, పౌలా హాస్పిటల్‌లో చెక్ చేయించుకుంటూ సంతోషంగా కనిపిస్తారు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.